నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటి త్రిష నియమిస్తున్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. టీవీకే అధినేత విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమిళనాడు సీఎంగా త్రిష రెడీగా ఉండాలంటూ ఈ రకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది. నేను ఏదో విధంగా ముంబైకి రాలేదు. ముంబై నగరాన్ని మొత్తం ఏలేయడానికి వచ్చా అంటూ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ అయితే గుర్తుంది కదా. అచ్చం ఈ డైలాగ్ మాదిరిగానే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్థానం అయితే సాగుతుంది. సరిగా కొంతకాలం క్రితం పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ టీవీకేను నిలబెట్టారు. భాగస్వామి పక్షాలతో ఒప్పందం ఖరారు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏకధాటిగా పరిపాలన సాగిస్తున్నారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు పూర్తిగా ముగింపు పలుకుతూ తనదైన శైలిలో పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. వాస్తవానికి తమిళనాడులో ఇలాంటి పాలిటిక్స్ ఉంటాయని ఎవరు అంచనా వేయలేదు. ఇటీవలనే 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న విజయ్ సరికొత్త శకానికి తమిళనాడు రాష్ట్రంలో నాంది పలికారు. ఇక్కడతోనే విజయ్ ఆగిపోలేదు. తన పరిపాలనకు సంబంధించిన గీటురాళ్లను, ఇతర అంశాలను జాతీయ స్థాయిలో కూడా ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే నేషనల్ మీడియా విజయ్ అడుగుల మీద, విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ఫోకస్ పెట్టింది. గతంలో ఎన్నడూ తమిళనాడు పాలిటిక్స్ మీద, తమిళనాడు రాజకీయ నాయకుల మీద జాతీయ స్థాయిలో మీడియా ఈ స్థాయిలో ఫోకస్ పెట్టిన దాఖలైతే లేవు. విజయ్ ఇక్కడతోనే ఆగిపోలేదు. తన పరిపాలన, దాని వెనుకున్న కష్టాలన్నింటినీ కూడా బయట పెడుతున్నాడు. తమిళనాడు ప్రభుత్వం తరపున జాతీయ మీడియాలో భారీగానే ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే ఇటీవల ఒక సంస్థ సర్వే నిర్వహించింది. దేశంలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఓటర్లను ప్రభావితం చేయగలిగే లీడర్ ఎవరు అని సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో విజయ్కి అద్భుతమైన మార్కులు పడ్డాయి. ఏకంగా జాతీయ స్థాయిలో విజయ్ 3వ స్థానంలో ఉండడం విశేషం. ఈ సర్వేలో నరేంద్ర మోదీకి 48.7%, రాహుల్ గాంధీకి 27.1%, విజయ్కి 9.2% మంది సపోర్ట్ చేయడం విశేషం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 3 నెలల కాలంలోనే విజయ్ పాపులారిటీకి విపరీతంగా పెరిగింది. విజయ్ తర్వాతి స్థానాల్లో మమతా బెనర్జీ 2%, అఖిలేష్ అభిజిత్ దిప్కే 1.3%, అరవింద్ కేజ్రీవాల్ 1.2%తో విజయ్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. విజయ్ ఒకవేళ దేశ రాజకీయాల్లోకి వెళ్తే కనుక త్రిష ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సో వేచి చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది.